తెలుసు కదా, సర్వాంతర్యామి ఆయన, ఆయనకి తెలియని విషయం అంటూ ఏమీ లేదు. అప్పుడు ఆయన అన్నారు, ఇంటి దగ్గర చేసురా, నువ్వు ఇంటికి తీసుకొస్తే నేను నీకు స్వామి బ్లెస్సింగ్స్ ఉంటాయి అని చెప్పి స్వామి పంపించేశారు. ఇంటి దగ్గర మ్యారేజ్ చేసుకుని వచ్చాం. వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి పెళ్ళి అయింది, తీసుకుని వెళ్ళారు. స్వామి నా అష్టమి రోజు నాన్నగారు అమ్మాయి మెడలో పూలదండలు అన్నీ వేసి పెళ్లి కూతురులాగా తీసుకెళ్ళి వాళ్ళిద్దరిని, అల్లుడిని కూతుర్ని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఇంత గంగిరెద్ర అలంకరించాల్సిన అవసరం లేదు, స్వామికి అన్నీ తెలుసు అని చెప్పి అన్నారు. అన్న తర్వాత అప్పుడు స్వామి నెక్స్ట్ డే నవమి రోజు లోపలికి పిలిచి స్వామి సూత్రం క్రియేట్ చేసి ఇలా సృష్టించారు. స్వామి సృష్టించి అది దాంతో ఎలా పచ్చటి పసుపు తాడు, అప్పుడే తడిపిన ముద్ద పసుపుతో ఉన్న పసుపు తాడిని సూత్రాన్ని క్రియేట్ చేసి స్వామి మంత్రాలు చదివి ఆ ఇంటర్వ్యూ రూమ్లో ఆ అమ్మాయి చేత, ఆ అమ్మాయి మెడలో అతని చేత తాళి కట్టించి స్వామి మళ్ళీ స్వయంగా మంత్రాలు చదివారు. భుజం మీద తల పెట్టుకుని మా సిస్టర్ అది జరిగింది, ఆ ఇంటర్వ్యూలో జరిగింది.